కనుచీకటి ఉండగానే రిక్షా తెప్పించుకుని కళ్యాణ్ ఇంటికి బాబును తీసుకువెళ్ళింది రూప. పనిమనిషి కళ్ళాపి చల్లగా కృష్ణప్రియ ముగ్గు పెడుతోంది వాకిట్లో. రిక్షా నుండి బాబుతో దిగిన రూపను చూసి ముఖం తిప్పేసుకుంది. జుగుప్స క్రోధాలతో నిండిపోయింది ఆమె హృదయం. రూప ఆగమనం ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నా పలకరించలేదు. రూపే ఆదుర్దాగా అడిగింది, డాక్టర్ ఉన్నారా? లేడు. లేరా? ఎక్కడలేని నీరసం ఆవహించింది రూపను. ఎక్కడికి వెళ్లారు? అతడితో అవసరమే వచ్చింది నిరసనగా అంది కృష్ణప్రియ. గొడ్ల నీళ్లు తిరిగాయి రూపకు. ఇప్పుడు నేనెంత ఆపదను నెత్తికెత్తుకునొచ్చానో కొంచెం గ్రహించండి. నేను చేసిన తెలివిలేని పనికి ప్రతీకారంగా శూలాలతో పొడవద్దు. ఎప్పటికే నా ప్రాణం చచ్చింది. దీనంగా పెట్టింది ముఖం. ఇప్పుడొచ్చిన ఆపదేంటి? హేళన తిరస్కారం మేళవించాయి కంఠంలో. బాబును దక్కించుకున్నావుగా, ఇక సుఖంగా ఉండొచ్చునే. బాబుకు జ్వరమండి. మన తెలివిలో లేడు. డాక్టర్ని గురించి పలవరిస్తున్నాడు రుద్దుకంఠంతో చెప్పింది. మీ బాబును మీకిచ్చిపోతాను. జీవితంలో ఇంకెప్పుడూ బాబు మాట తలుచుకోను. నా మాట నమ్మండి. అయ్యో, మా బాబు ఎందుకవుతాడు? మా బాబు అయితే మా దగ్గరే ఉండేవాడు. కాదు కనుకనే మా నుండి లాక్కొన్నాం. జ్వరం వస్తే కళ్యాణ్ ఏం చేస్తాడు? తల్లివిని ఉండగా అతడి అవసరం ఏమొచ్చింది? కృష్ణప్రియ ఎంత పరుషంగా మాట్లాడినా కోపం తెచ్చుకోలేదు రూప. వినయంగానే అడిగింది, డాక్టర్ ఎక్కడికి వెళ్లారు? మద్రాసు వెళ్లారు, మరదల దగ్గరికి. ఈ వేళొస్తారా? ఇప్పుడే రాడు. సెలవు నెల్లాళ్ళు పెట్టి వెళ్ళాడు. ఎక్కడలేని నిస్పృహ తోచింది. బ్రతికే యోగం లేనట్లుందిరా నీకు. ఏడుస్తూ రిక్షా ఎక్కింది రూప. రూప మీద కోపంతో ఎంత కటువుగా మాట్లాడినా బాబును పెంచిన ప్రేమ కృష్ణప్రియను నిలవనీలేదు. పురిటి పిల్లాణ్ణి ఈ చేతుల మీదుగా అంతవాణ్ణి చేశాను. ఒళ్ళెరగని జ్వరంతో ఉన్నాడంటే కనీసం ముఖమైనా చూడని కఠినరాలనయ్యానేమిటి? కదిలిపోతున్న రిక్షా దగ్గరికి గబగబా వెళ్ళింది. బాబూ, గోకుల్, ఏమైందమ్మా? కళ్ళు తెరిచి చూడమ్మా. ఒక్కసారి చూడరా అంది గద్గద స్వరంతో. బాబులేనింట్లో ఉండలేనంటూ పిచ్చెత్తిన వాళ్ళ వెళ్ళిపోయాడురా మీ నాన్న. బాబు కళ్ళు తెరవకుండానే అస్పష్టంగా పలవరించాడు, నాన్న. అయ్యో తండ్రి, ఇది నీకు తల్లి కాదురా, ఎక్కడో మృత్యుదేవతలా దాపరించిందిరా నీ ప్రాణానికి. బాబు బొగ్గలు నిమురుతూ దుఃఖపడుతూ రూపను తిట్టసాగింది. మానవమానాలకు భేదం తెలియని అయోమయ దైన్యస్థితిలో ఉంది రూప. కృష్ణప్రియ ఎన్నన్నా మౌనంగా భరిస్తోంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాబును కళ్యాణ్కి అప్పగించు. అతడు తన ప్రాణమైన ఒడ్డి బాబును బ్రతికించుకుంటాడు. రూపను తొందర చేసి కళ్యాణ్ అడ్రస్ ఇచ్చి మద్రాసుకు ప్రయాణం కట్టించింది కృష్ణప్రియ. మద్రాసులో ఓ మేడ ముందు ట్యాక్సీ నుండి దిగింది రూప. ఆమె భుజం మీద స్మారకం లేని బాబున్నాడు. హాలులో కూర్చుని ఏదో పత్రిక తిరగేస్తున్న విరిబాల రూపను చూసి ఆశ్చర్యపోయింది. రూపను చూసి కాదు, ఆమె అవతారం చూసి. విషాద మేఘాచ్ఛాదితమైన ఆమె ముఖం ఎన్నాళ్లుగానో జ్వరపడిందాల్లా పీక్కుపోయింది. రేగిన జుట్టు నిద్రాహారాలు లేనిదాల్లా తూలుతోంది. కళ్యాణ్ ద్వారా తెలిసిన రూప చరిత్ర మనసులో మెదలగా ఆదరంగా పలకరించలేకపోయింది. రూపొచ్చింది ఎవరి ఆదర సత్కారాల కోసం కాదు. విరిబాల మౌన ప్రవర్తనకు బాధపడలేదు. బాబు తండ్రున్నారా? నీరస స్వరంతో ప్రశ్నించింది. బాబు తండ్రెవరు? నవ్వి హేళనగా ఎదురు ప్రశ్నించింది విరిబాల. బాబు బరువుతో భుజం పీక్కుపోతోంది. నిలబడే ఓపిక కూడా లేదు. బాబును ఒళ్ళో వేసుకుని కింద కూలబడిపోయింది రూప. బాబు తండ్రుంటే పిలవండిటు, వీణ్ణి ఆయన పాదాల వద్ద పడేసిపోతాను. వింతగా చూసింది విరిబాల. లేచి బాబు దగ్గరకొచ్చి తాకి చూసింది. అబ్బా, ఏం జ్వరం! వారిని పిలవండి. మేడ మీదకు వెళ్లి తిరిగొచ్చింది విరిబాల. కళ్యాణ్ సమాధానం ఈ విధంగా వినిపించింది. కళ్యాణ్ ఇంకా మనిషిగానే ఉన్నాడని చెప్పమన్నాడు. చెప్పి శాస్తి జరిగిందా అన్నట్లు చురుకుగా చూసింది రూప ముఖంలోకి. బాబును నేల మీద పడుకోబెట్టి పైకి వెళ్ళింది రూప. కళ్యాణ్ తలను చేతులతో పట్టుకొని కూర్చునున్నాడు. ఇది పంతాలకు పౌరుషాలకు సమయం కాదు డాక్టర్. బాబు ప్రమాదంలో ఉన్నాడు. వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. మీరొక్కసారి వాడి కళ్ళల్లో పడితే చాలు, వాడు బ్రతుకుతాడు. కళ్యాణ్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. దిక్కుతోచకుండా పోయింది రూపకు. కళ్యాణ్ పాదాలు గట్టిగా పట్టుకుంది. లేవండి, వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. నాన్న నాన్న అంటూనే జ్వరం తెచ్చుకున్నాడు బిడ్డడు. వాడు మీ బాబే. ఈ జన్మలో పొరపాటును కూడా బాబు వంక తిరిగి చూడని ప్రమాణంగా చెబుతున్నాను. నా మాట నమ్మండి. గదిలో అడుగుపెట్టిన విరిబాల, ఉదయభాను కనిపించిన సన్నివేశాన్ని చూసి విస్తుపోయారు. అక్కడికి ఉలుకు పలుకు లేకుండా రాయిలా కూర్చున్న కళ్యాణ్ భుజం మీద చేవేసి గంభీరంగా అన్నాడు ఉదయభాను. ఎవరిని సాధిస్తున్నావు కళ్యాణ్? ఆమెను తర్వాత సాధించొచ్చుగాని మొదట నీ బాబును చూసుకుందుగాన్రా. వాడి పరిస్థితి ఏమీ బాగాలేదు. నిమిషాల మీద ఉన్నాడు. ఆ? పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు కళ్యాణ్. అతడి బెంకం ఒక్కసారిగా సడలిపోయింది. ఒక్క ఊపున లేచి వెళ్ళాడు.
ఉదయభాను చేత సోఫాలోకి చేర్చబడిన బాబు స్మారకం లేకుండా పడున్నాడు. గోకుల్ గోకుల్ అంటూ ఒళ్ళోకి తీసుకున్నాడు కళ్యాణ్. నిలువెల్లా కంపించిపోతున్నాడతను. ఆత్రంగా బాబు చెంపలు నిమురుతూ, నేన్రా నాన్నని, ఒకసారి కళ్ళు విప్పి చూడమ్మా అన్నాడు. అస్పష్టంగా మూలిగాడు బాబు. పెదవులు మెల్లగా కదిల్చాడు గాని ధ్వని బయటకు రాలేదు. సిరంజీకి మందెక్కించి బాబు చేతిని చేతిలోకి తీసుకున్న ఉదయభాను ముఖం వివరణమైంది. ఒక్క నిట్టూర్పు విడిచి చెయ్యి వదిలిపెట్టాడు. గొల్లుమన్నాడు కళ్యాణ్. భాను, నా గోకుల్ను బ్రతికించు. వీళ్ళేందే నేను బతకలేను భాను. కళ్యాణ్ బాబు కళేబరం మీద పడి విలపిస్తున్న హృదయ విదారకమైన ఆ సన్నివేశం చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఉదయభాను. విరిబాల బావను ఓదార్చడానికి తన శక్తి అంతా వినియోగిస్తోంది. కానీ ఫలితం శూన్యం. బాబు మరణ వార్త విని చైతన్యం లేకుండా నేలమీద పడిపోయిన రూపను పట్టించుకున్నవారు ఒక్కరూ లేరు. కుక్కరుకో అన్న కోడి కోతతో ఒళ్ళు విరుచుకుంది పల్లె. ఉషకన్యకు స్వాగత గీతాలు ఆలపిస్తున్న పక్షుల కలకల నినాదాలు అడవులకు వెళుతోన్న పశువుల పదగట్టనలతో అంతరించిపోయాయి. ఇళ్ల ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తున్నారు పల్లె పడతలు. పైకొస్తున్నాడు సూర్యభగవానుడు. డాబా మీద పడుకొనున్న కళ్యాణ్ ఒళ్ళు విరుచుకుని పక్క మీద నుండి లేచాడు. నౌకరు ముఖానికి నీళ్లు పెట్టేలోగా చిత్రఫలకంపై ఉషస్సులో పల్లె అన్న చిత్రం మొదలుపెట్టాడు. బాబుగారు, నౌకరు స్టూల్ మీద టూత్ పేస్టు బ్రష్ పెట్టి పిలిచాడు. కళ్యాణ్ కుంచె కింద పెట్టి మొహం కడుకునొచ్చాడు. నౌకరు కాఫీ తెచ్చిపెట్టాడు. కళ్యాణ్ కాఫీ కొంచెం కొంచెంగా తాగుతూ టేబుల్ మీదున్న ఫోటో వంక చూస్తూ కూర్చున్నాడు. ఫోటోలో 6 మాసాల వయసులో ఉన్న గోకుల్ కళ్యాణ్కేసి చేతులు చాచి నవ్వుతున్నాడు. గోకుల్, నా ఒడి శూన్యం చేసి భగవంతుడి ఒడి చేరావా బాబూ? ఆయన ఒడిలో ఆనందపు పంట పండిస్తున్నావా? బాబుగారు, సగం కాఫీ తాగి ఇక తాగకుండా ఫోటో వంక ఆర్ద్ర నయనాలతో చూస్తూ కూర్చున్న యజమానిని చూసిన నౌకరు హృదయం ఆర్ద్రమైంది. బాబుగారు, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. మీకు గోకుల్ బాబు మీద ఎంత ప్రేమున్నా ఇలా నిత్య నూతనంగా బాధపడుతూ ఉండడం మంచిది కాదు. మరిచిపోవడానికి ప్రయత్నించాలి బాబుగారు. మరిచిపోయే పిల్లాడు కాదు రంగన్న నా గోకుల్. ఈ జీవితంలో మరుపురాడు. గ్లాసు నౌకరుకు అందించి లేచాడు. కలతపడిన మనసు చిత్రలేఖనంలో లగ్నం చెయ్య ప్రయత్నించాడు. ఆ వేళే అక్కగారికి ఉత్తరం రాశాడు కళ్యాణ్. గోకుల్ వియోగంతో తనలో కలిగిన మనస్తాపాన్ని పోగొట్టుకునేందుకు పల్లె జీవితంలో ప్రశాంతి ఉంటుందన్న ఆశతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వచ్చాక జరిగిన సంగతులన్నీ దానిలో తెలియజేశాడు. అనుకున్నట్లుగానే ఈ పల్లె జీవితం కొంత హాయిగానే ఉంది కృష్ణక్క. అయినా గోకుల్ను మరిపించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదేమో అనిపిస్తోంది. నేను గోకుల్ దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడికి నా రాక అమ్మా నాన్నలతో అంతరించిపోయిన వైభవాన్ని పునరుద్ధరించినట్లయింది. మన అయ్యగారి కొడుకు ఎంతవాడే వచ్చాడు ఊరికి అన్న సంబరమే కాదు. శాంతి కోసం వచ్చిన నేను వైద్యం చెయ్యాలని లేకపోయినా నా డాక్టరీ నిష్ప్రయోజనం కానీయడం లేదు. ఉదయం 10 గంటల వరకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీరికొండదు. ఎక్కడెక్కడి నుండో వచ్చే రోగులతో ఆదాయం లేకపోయినా అప్పుడప్పుడు నా చేతి నుండే పెట్టవలసి వస్తోంది బీద రోగులకు. అయినా పోయేదేముంది? ఎందరు కూర్చుని తిన్నా తరగని లక్షల ఆస్తి ఉంది కదా. మనిషిగా పుట్టినందుకు నా ద్వారా ఈ విధంగా కొంత మానవ సేవ జరగడం సుకృతమని భావిస్తున్నాను. మిగిలిన సమయం చిత్రలేఖనంలో గడపడం, సాయంకాలాల్లో పొలాల గట్లకేసి షికార్లు కొట్టడం. నిర్మలాంత రంగులు అమాయకులైన ఈ పల్లెవారి మధ్య హాయిగానే గడిచిపోతోంది జీవితం. మన ఊరు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదూ, మరిచిపోయి ఉంటావు. ఇంతలో వీలు చూసుకుని నిన్ను తీసుకొస్తాను. మన ఇంటిని మన తోటల్ని చూసి కొన్నాళ్ళు ఉండిపోదు గాని. ఇంతకు నువ్వు నీ అత్తగారి ఊరికి పోయిన తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. అక్కడి సంగతులు తెలుపుతూ ఉత్తరం రాయి. వారం తిరగకుండానే కృష్ణపురి నుండి జవాబొచ్చింది. గోకుల్ను మరవలేక బాధపడుతున్నావా కృష్ణ? మరిచే పిల్లవాడు కాదు కదా. ఆ నల్లని కళ్ళు, ముద్దు మాటలు జ్ఞాపకం వస్తుంటే కళ్ళలో మెదులుతాడు. కానీ మరవక తప్పదు. ఎంత ప్రాణాధికమైన వారైనా పోయిన వారితో మనము పోలేం. ఏమైనా ఒక్కనాటికి మరవక తప్పదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు, వాడు నీ జీవితాన్ని తలకిందులు చేసి పోవడానికే వచ్చాడేమోనని. భోగభాగ్యాలకు లోటు లేకపోయినా ఏంటి మన జీవితాలు అనిపిస్తోంది. అమ్మా నాన్న బుద్ధి తెలియకముందే పోయారు. నా జీవితం ఇలా అన్యాయం అయిపోయింది. భార్యాపిల్లలతో ఆనందంగా సాగవలసిన నీ జీవితం అలా పాడైపోయింది. ఇవి ఒక దరి చేరేది ఎన్నటికీ? మొన్న ఈ మధ్య పెదమావి వచ్చాడు. గోకుల్ మరణం ఆయనకు సంతృప్తి కలిగినట్లుంది. ఎవరి స్వార్థాలు వారివి. ఇక నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావన్నట్లే అనురాధతో నీ వివాహం మాఘమాసంలో చేయడానికి నిశ్చయించినట్లు చెప్పాడు.
ముఖ్యంగా అనురాధ బావను తప్ప పెళ్ళాన్నని పట్టుబట్టిందట. ఇంతలో ఆయన అక్కడికి రావచ్చు, ఆ సంగతులు నీకు తెలపడానికి. నువ్వొక ఇంటివాడివి కావడం కన్నా నాకు కావలసిందేముంది కృష్ణ? మీ దంపతులు ఆనందంగా ఉంటే చూసుకోవడానికొస్తాను 4 రోజుల పాటు. ఇప్పుడు ఏముంది రావడానికి? నా సంసారం సంగతులు ఏమున్నాయి? ఆ పొలాలు అవి పెద్దమావయ్య వస్తూ చూస్తుంటాడు. ఇంక ఒంటరిదాన్ని అన్న బాధేమీ లేదు. కొంచెం ఉదారంగా చెయ్యి విదిలించానంటే ఆశ్రితులకు కొరతేముంది? లోకమంతా నావారే. అనురాధతో నా వివాహం. తనతో ప్రస్తావించకుండానే మామ చేసిన నిర్ణయానికి కొంచెం ఆశ్చర్యపోయినా ఆ విషయంలో నిర్లిప్తంగా ఊరుకోదలిచాడు కళ్యాణ్. కాని ఒక్కసారి పెద్దల మాట ధిక్కరించి చెడిపోయాను. ఇంకా ఎందుకు వారికి ఎదురు చెప్పడం అనుకున్నాడు. సాయంత్రం వేళ ఒకరిద్దరు పేషెంట్లు తప్ప ఎక్కువ రారు. ఆ ఒకరిద్దరైనా పొరుగురి వారే అయి ఉంటారు. ఉదయం 10, 11 గంటలయ్యేసరికల్లా ఇంచుమించు పల్లంతా ఖాళీ అవుతుంది. గొప్పింటివారు తప్ప అందరూ కూలీనాలికి అడవులకు వెళ్ళిపోయి పొద్దు గూకుతుంటే తిరిగొస్తారు. పొద్దు వాలుతోంది. వచ్చిన ఒకరిద్దరు పేషెంట్లను చూసి పంపేసి షికారుకు బయలుదేరాడు కళ్యాణ్. కెమెరా భుజాన తగిలించుకుని. ఊరు అంచునుండే మొదలయ్యాయి వరి పైర్లు. దూరంగా అగుపిస్తోన్న చిన్న కొండల వరకు పచ్చని తివాచి పరిచినట్లుగా ఉంది. వరిగట్ల మీద నడుస్తూ కొండెక్కాడు కళ్యాణ్. కొండల మధ్య రాళ్ల మీద ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇరుపక్కల దట్టంగా ఎత్తుగా ఎదిగిన వృక్షాలు. వాటిని అల్లుకొని గజిబిజిగా అడవి లతలు. అక్కడి ప్రశాంత మనోహర ప్రకృతిని చాడుతున్నట్లుగా, సెలయేటి గలగల సవడులకు శృతి వేస్తున్నట్లుగా చెట్ల గుంపుల్లో కలకలా నినాదాలు చేస్తున్నాయి రకరకాల పక్షులు. ఆ ప్రకృతి రమణీయతకు పరవశించిపోతూ సన్నని కూనిరాగం తీస్తూ ఎత్తుగా ఉన్న కొండెక్కి దూరంగా దృష్టి సారించాడు కళ్యాణ్. ఫోటో తీయడానికి హృద్యమైన దృశ్యం కోసం. శాఖోపశాఖలుగా ఉన్న చిలకేశ్వరం చెట్టు కొమ్మొకటి సెలయేటి మీదకి వాలుంది. కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా పూసిన రంగురంగుల పూలు సాయం సూర్యుని బంగారు కిరణాలు పడి వింత సోయగాలు వెదజల్లుతున్నాయి. నీళ్లల్లో తేలివున్న ఓ రాతి మీద నీళ్లల్లో కాళ్లాడిస్తూ ఓ యువతి కూర్చుని చేతులు తిప్పుతూ సంభాషిస్తోంది. సమీపంలో మనిషి ఎవరూ లేరు. పరీక్షగా చూశాడు కళ్యాణ్. ఆమె మాట్లాడుతోంది కొమ్మ మీద పక్షి జంటతో. ఆశ్చర్యంతో కిందకి దిగి ఆమెకు కొంచెం దూరంలో ఆగిపోయాడు కళ్యాణ్ ఉలికిపాటుతో. నర్రూప రాక్షసి, నా గోకుల్ని చంపిన ఘాతకి ఇక్కడిలా ప్రత్యక్షమైందేం? ప్రశాంత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోన్న కళ్యాణ ఆనందం రూప సందర్శనంతో ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. జుగుప్స క్రోధాలతో నిండిపోయింది అతడి అంతరంగం. ధవళ వస్త్రాలతో ఆమె దేహకాంతి వింత శోభ లీనుతోంది. మనిషి పూర్తిగా చిక్కిపోయినా ఆ ముఖంలో అపూర్వమైన కాంతి ఏదో తళుకుమంటోంది. అమాయకమైన చూపులతో పసిపాపల ప్రకృతితో సంభాషిస్తోన్న ఆ ముగ్ధ యువతిని చూస్తే విచిత్రానుభూతి ఏదో కలుగుతోంది. పిచ్చెత్తింది కాబోలు. మనుషులను వదిలి మానులతోనూ నోరులేని జీవాలతోనూ నేస్తం కలుపుకొని సంభాషణ సాగిస్తోంది. జరగవలసిందే ఆ శిక్ష అనుకున్నాడు. తను ఉద్యోగానికి 2 రోజుల్లో రాజీనామా చేస్తాడనగా రూప కనిపించింది ఒకసారి గోకుల్ మరణం తర్వాత. కారులో వస్తున్నాడు. రూప పుస్తకాలతో కారుకి ఎదురుగా వచ్చింది. హారన్ మోగించాడు. తప్పుకోలేదు. వినిపించినట్లే ఎటో చూస్తోంది. కారుకి ఎదురుగా వచ్చానన్న తెలివి కూడా లేనట్లుంది. తోటి లెక్చరర్ కాబోలు. కారొస్తుంటే ఎదురుగా అలా వెళతావేం? కనపడలేదు, పక్కకురా అంటూ పక్కకు లాగింది. రూప పిచ్చిగా విరగబడి నవ్వింది. కారంటే ఏంటా భయం? పిచ్చిదానివి. కారు మీదకి తిరగచ్చుగాని కారు కింద పడితేనేం? నేను పోతానుండు. చెయ్యి విదిలించుకుని కారుకు అడ్డంగా రాబోయింది. నేర్పుగా ఆమెను తప్పుకొని కారు పోనిచ్చాడు. ఆమెకు మతి భ్రమించిందని. కళ్యాణ్ కొండదిగొస్తున్నాడు. కనుచీకటి పడిందప్పటికి. సుభద్రమ్మగారి పాలేరు ఎదురై ఆత్రంగా ప్రశ్నించాడు. ఇక్కడ అమ్మగారు కనిపించారా అండి? అమ్మగారెవరు? మా రత్నమ్మగారి ఆడపడుచు రూపవతమ్మగారు. కనిపించిందా? వెంటనే తన తెలివి తక్కువతనం గుర్తుకొచ్చినట్లు సన్నగా తెల్లగా ఉంటుంది చూడండి, కొంచెం పిచ్చి అంటూ ఆగిపోయాడు. అదేదో చెప్పరాని విషయం అన్నట్లు. కనిపించింది, కానీ వెతుకుతూ నువ్వు రావడమేం? ఆమె ఇంటికి రాలేదు. పిచ్చిదానికి దారి తెనులేని తెలుసు బాబు. అలాంటి దాన్ని బయటకు రాణిస్తారేం? తెలిస్తే బయటకు రానిచ్చేదెవరు? ఆమె బయటికి రాకుండా ఎందరో కాపలా ఉన్నా ఎప్పుడో కంట కారం జల్లి మాయమవుతుంది. ఇక రత్తమ్మగారికి పురమాయింపుతో చుట్టూ అడవులన్నీ గాలించలేక మాకు పిచ్చెత్తుతోంది. ఈవేళ రఘుబాబు గారు వచ్చారు. వారితో మాటల సందడిలో పడి కొంచెం ఏమరిచారు రత్తమ్మగారు. ఎప్పుడు జారుకుందో ఈ పిచ్చమ్మగారు. ఇంకేముంది, రఘుబాబు గారు
రత్తమ్మగారు తలో దిక్కుకు పరిగెత్తించారు. 3 గంటలుగా వెతుకుతున్నాం. ఎక్కడుంది బాబూ? కళ్యాణ్ ఆ దిశగా చూపించి వెళ్ళిపోబోతున్న నౌకర్నాపి ప్రశ్నించాడు. ఆ పిచ్చిది ఈ ఊరు ఎందుకొచ్చింది? ఏం చెప్పను బాబూ, అదో పెద్ద కథ. రూపమ్మ కలిగినింటి బిడ్డే. అపురూపంగా పెరిగింది. బాగా పెద్ద చదువులే చదివిందట. చక్కగా ఉద్యోగం చేస్తూ పిచ్చిదైపోయిందట. లోపలేదో కథ ఉందట్లండి. ఎవరినో ప్రేమించి చెబుతూనే కొన్ని మాటలు మింగేసి తిరిగి చెప్పాడు. ఆ బాబేమో పాము కరిచి చచ్చాడట. ఈ అమ్మ ఇలా పిచ్చిదైపోయింది. రఘుబాబు గారికి ఈ అమ్మ పంచప్రాణాలు. రత్తమ్మగారు అక్కడుండగా ఇద్దరూ కంటికి రెప్పలా చూసుకునేవారట. ఆమెమో ఇక్కడికి పురుటికొచ్చింది. అక్కడ రూపమ్మగారిని చూసేవారు ఉండరని తనతో ఇక్కడికి తీసుకొచ్చింది. పాములతో కరిపించుకుని చావాలని అడవుల వెంటపడి తిరుగుతుంటుంది. వెతికి పట్టుకోలేక మా తలప్రాణం తోక్కొస్తుంటుంది. నౌకరు ముందుకు సాగిపోయాడు. కళ్యాణ్ పేషెంట్లను చూస్తున్నాడు. పొరుగురు నుండి ఒక రోగి కాలికి గాయమై నడవలేని స్థితిలో వచ్చాడు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి గాయం నయమైన తర్వాత వెళ్ళు. ఈ ఊళ్ళో నీకెవరూ బంధువులు లేరేమో? అవును బాబు, కళ్యాణ్ కాంపౌండర్తో చెప్పాడు. బయట రూమ్ ఇతనికివ్వు, గాయం నయం చేసుకుని వెళతాడు. ధర్మరాజు. రోగి కృతజ్ఞత చిరుహాసంతో స్వీకరించాడు కళ్యాణ్. డాక్టర్. కళ్యాణ్ తలెత్తి చూశాడు. స్ఫురద్రూపి అయిన అపరిచిత యువకుడు మ్లానవదనంతో కనిపించాడు. డాక్టర్, నా చెల్లెలికి చాలా ప్రమాదంగా ఉంది. తొందరగా రావాలి మీరు. మీరందరూ 5 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. రోగులను ఉద్దేశించి చెప్పి లేచాడు కళ్యాణ్. కాంపౌండర్ మందులు పెట్టి తెచ్చిపెట్టాడు కారులో. 3 నిమిషాల్లో కారు ఓ పెద్ద భవనం ముందు ఆగింది. కారు దగ్గరకొచ్చిన నౌకరికి బ్యాగ్ అందించి ముందు యువకుడు దారితీయగా అనుసరించాడు కళ్యాణ్. నమస్కారం డాక్టర్ గారు. రోగి మంచం వద్ద కూర్చున్న రత్న లేచి నమస్కరించింది. కళ్యాణ్ గదిలోకి వస్తుండగానే, మీరా? కళ్యాణ్ అక్కడే ఆగిపోయి అనుమానంగా రోగి ముఖం మీదకి దృష్టి సారించాడు. అతడి చూపులకు మంచం మీద నిస్పృహగా పడున్న రూప కొరడావలే తగిలింది. నేను ఈమెకి వైద్యం చేయలేను, క్షమించండి. గిరుక్కున వెనుతిరిగాడు. డాక్టర్. కళ్యాణ్ పరిచయం లేని రఘు విస్తుపోయాడు. అతడిని తెలుసున్న రత్న అదిరిపోయింది. ఏంటిది డాక్టర్? చెరోపక్కగా వెంబడించారు. రత్నాదేవి ఆవేశంగా సంబోధించాడు కళ్యాణ్. మీకు కథంతా తెలుసు. నేను రక్తమాంసాలున్న మానవుణ్ణి అనే మాట మరవకండి. కరుణ, కాఠిన్యం, ప్రేమ, ద్వేషం, క్షమ, పగ అన్నీ నాలోనూ ఉన్నాయి. ఆమె నాకు చేసిన అన్యాయం మామూలుది కాదు. జన్మలో క్షమించేది కాదు. కాదు, కానీ వృత్తిధర్మం కళంకపరుచుకుంటారా? గంభీరంగా అంది రత్న. సరదాగా చేస్తున్నానే గాని ఇదిప్పుడు నా వృత్తి కాదు. ఏది ఏమైనా మానవత్వం అన్నది ఒకటుంది. రఘు మాటలు కూడా కళ్యాణ్ను నిలపలేకపోయాయి. వెళ్ళి కారులో కూర్చున్నాడు. మనిషిగా బ్రతికినన్నాళ్ళు నేను సుఖపడలేదు మిస్టర్ అంటూ. కారు తలుపు మీద చేయి వేసి జాలిగా అంది రత్న. రూప చేసిన పాపం ఏదైనా ఉంటే శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఇంకా ఎందుకు మీకు ఆమె మీద కసి? రాత్రి నుండి జ్వరంతో తీసుకుంది. ఉదయం చూస్తే 104 డిగ్రీల జ్వరం. డాక్టర్ని తీసుకురావడానికి కానీ, రూపను పట్నం తీసుకుపోవడానికి కానీ పట్నం చెరువులో లేదు. ఆ అన్నగారి ముఖం చూడండి ఎలాగైపోయారో. రూప ప్రాణంతో సమానం వారికి. వారి ముఖం చూసైనా రూపకు వైద్యం చేయండి. మీరు దయతలచాలి మా మీద. సామాన్య మానవుల వలె స్వార్థ సంకుచితత్వాలు లేవు మీలో. ఉంటే రూప బాబుని పెంచేవారు కాదు. కాదు కాదు, నేను మామూలు మనిషినే. నన్ను బలవంతం పెట్టి నాలోని పగ రెచ్చగొట్టకండి. వైద్యం చేయడమే సంభవిస్తే ఆమెను ఏ విషపు ఇంజెక్షన్తోనో అంతం చేయడానికి పురుకల్పొచ్చు. నాలోని ద్వేషం. డాక్టర్. రఘు కంఠం తీక్ష్ణంగా పలికింది. క్రోధంతో కళ్ళు రక్తిమ దాల్చాయి. కదిలిపోతున్న కారును నిరసనగా చూస్తూ ఉండిపోయాడు. ఏంటిప్పుడు గతి? నీరసంగా రత్న ఇంట్లోకి నడిచింది. రూపబాబును పెంచింది ఇతడేనా రత్న? అడిగాడు రఘు. ఇతడే, కళ్యాణ చక్రవర్తి. బాబుకు తల్లి తండ్రి అన్నీ తానే అయి పెంచారు. చివరికి అలా అయిపోయింది. రూప చాలా పొరపాటు చేసింది. అలా బాబును తిరిగి తీసుకోవాల్సింది కాదు. నిజంగా ఇది క్షమించరాని నేరమే. అతన్ని ఏమన్నా ధర్మం కాదు. రూప మూలుగుతోంది. చెల్లాయి. రఘు ఆమె నుదుటి మీద చేయి వేసి పిలిచాడు ఆదరంగా. గోధుమ వన్నె నాగుపామన్నయ్య ఎంచక్కా ఉందో. దాని ముద్దు కోసం ఎన్నాళ్ళ నుండి తపస్సు చేస్తున్నానో పలవరిస్తోంది. చల్లాయ్, అలా అనకమ్మా, మమ్మల్ని వదిలిపోకమ్మా. ఎలా ఉన్నా నువ్వు కళ్ళ ముందుంటే చాలు. రఘు కళ్ళు తుడుచుకున్నాడు. రంగడు చూడొదినా, నేను వెళ్లకుండా పట్టుకున్నాడు. వాణ్ణి వదలమనవే, వదలమను. రూప కేకలతో దిక్కుతోచకుండా పోయింది రత్నకు. ఏంటి కర్తవ్యం? మన కర్మ ఏమో కాని ఇది బస్సు రూటైనా కాదు. ఎద్దుల బండి కట్టించుకుని పట్నం వెళ్లడం తప్పితే వేరే దారేముంది? ఇప్పుడు వెళితే ఎప్పుడు చేరడం? జ్వరం చూస్తే కొంప ముంచేటట్లుంది.
ముందు ఇప్పుడేమైనా మందు పడాలి దిగులుగా అంది. రఘు ఏదో నిశ్చయించుకున్న వాళ్ళ లేచి గబగబా చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి అంటున్న రత్న మాటలు వినిపించుకోకుండానే. రత్న లోపలికెళ్ళిన 5-10 నిమిషాలకు ఇంటి ముందు కారు ఆగింది. రత్న బయటకొచ్చింది ఆత్రంగా. కళ్యాణ్ కారు నుండి రఘు దిగాడు. అడగ్గానే దేవుడు కనికరించినట్లు కారైనా ఇచ్చాడు. వైద్యం చేయడానికి ఒప్పుకోకపోయినా పద రూపను కారులోకి చేర్చాలి. రత్న తల్లి అభ్యంతరం పెట్టింది. తీసుకుపోయి ఏం చేస్తావు నాయనా? వెంట ఎవరు ఆడమనిషి తోడులేందే. జ్వరం మనిషిని తీసుకుపోతే ఇబ్బంది కదూ. నిండు నెలలు రత్నం వచ్చేటట్లు కూడా లేదు కదా. మరేం చేయమంటారు? అమ్మన్నది నిజమే. డాక్టర్ని తీసుకురండి. ఫీజు విషయంలో భయపడేదేమీ లేదు. రూప ఆరోగ్యం కంటే ఎక్కువ. రఘు అంగీకరించి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది రత్న. ముందు కళ్యాణ్, వెనక మందుల బ్యాగు పట్టుకుని నౌకరు గదిలో ప్రవేశించారు. కళ్యాణ్ రాక కంటే అతడి ప్రసన్నమైన నిర్మల వదనం ఆశ్చర్యపెట్టింది రత్నను. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా రూపం మంచం వద్దకు వెళ్ళాడు. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని ముఖం వంక పరిశీలనగా చూశాడు. నుదుటి మీద కట్టు కట్టబడింది. ఇదేంటి? గాయమైంది. ఎలా? ఊరంచున కొండల మీదకు వెళ్ళింది నిన్న సాయంకాలం. పాము కోసం పరిగెత్తి ముఖం పగలగొట్టుకుంది. రాయి తగిలి కింద పడింది. రంగడు వెంటే ఉన్నాడు కాబట్టి బతికింది. కానీ పాము చేత కరిపించుకుని చచ్చుండేది నిన్న. చివరికి దాని రాత అలానే ఉందేమో తెలీదు. దెబ్బ తగలగానే వాడికి తెలిసిన ఆకుపసరేదో పిండి ఇంటికి తీసుకొచ్చాడు. కళ్యాణ్ ఇంజెక్షన్ చేశాడు. రఘుబాబు చాలా దిగులు పడినట్లున్నారు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది జ్వరం. అనవసరంగా కంగారు పడద్దని చెప్పండి. రత్న కాఫీ ఇచ్చి కొంచెంసేపు కూర్చోండి, రూప కథ చెప్పాలి అంది. నాకు తెలుసు. మీకు తెలిసింది కొంతమట్టుకే, పూర్తిగా తెలీదు. తెలిస్తే అలా నిరాకరించి వెళ్ళిపోయేవారు కాదు. ప్రతీకారానికి బదులు సానుభూతి కలిగుండేది. కళ్యాణ్ శాంతంగా కూర్చున్నాడు కాఫీ తీసుకుని. ఎవరూ అపశృతులతో ఆలపించాలని అనుకోరు. అందరూ సుశ్రావ్యంగా పాడాలనే వాంఛిస్తారు. కొందరి కంఠం అందుకనుగుణంగా ఉండదు. సాధనతో సరిదిద్దుకుంటారు. కొందరు ప్రయత్నించి విఫుల్లైతే నిర్లక్ష్యం చేస్తారు. కొందరి కంఠం శ్రావ్యమైన లయ తాళబద్ధం కానప్పుడు అపశృతి పలుకుతుంది. కొందరి జీవన రాగాలు అంతే. వస్తుతః మంచివారైన పరిస్థితుల ప్రాబల్యంతో చెడ్డపేరు తెచ్చుకునే రూప వంటి వారు కొల్లలు. వారి జీవన సంగీతంలో అపశృతి కల్పించిన పరిస్థితులు, పరిసరాలు ఎలాంటివో పరిశీలిస్తే అసహ్య తిరస్కారాలకి బదులు శ్రద్ధ, సానుభూతి కలుగుతాయి. చీమకు కూడా హాని తలపెట్టని కోమల హృదయ రూప ఈనాడు ఒకరికి జన్మశత్రువుగా భావింపబడుతోందంటే ఆమెను వంచిన పరిస్థితులేవో చూడండి. ఒక ఉత్తమ పురుషుడికి ఇల్లాలై పన్నెంటి బిడ్డను కని పూలబాట కావలసిన జీవితం సర్వనాశనమైపోయి పతితగా నిలబడాల్సొచ్చింది. విధి వైపరీత్యం వల్ల. మాతృస్థానం అలంకరించి కూడా ఆమె ఆనందానికైనా నోచుకోకుండా దగా పడింది. ఆమె విషాద జీవితంలో ఆశలన్నీ అంతరించిపోయి బాబును తిరిగి చూసింది మొదలు మమత చివుర్లెత్తింది. బాబును తిరిగి తీసుకోకుండా ఉండలేకపోయింది. తన వస్తువును తాను తీసుకుంటున్నానన్న ధ్యాసేగాని అందువల్ల ఒకరి జీవితం అంధకారమవుతుందని ఆలోచించలేదు. బాబును శాశ్వతంగా కోల్పోయి పిచ్చిదైపోయింది. ఉద్యోగం పోయి ఊరు చేరింది. కిషన్ కుటీరం వదిలేది కాదు. ఏముందక్కడ? కిషన్ ఉన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు చూస్తే కళ్ళనీళ్లు తిరుగుతాయి. అతడు నివసించిన కుటీరం శిథిలమైపోయింది. అతడు పెంచిన తోట పాడుబడింది. అతడి జింకలు, పౌరాలు ఎక్కడికో పోయాయి. రూప ఎప్పుడూ అక్కడే పడుండేది. ఇంటికి రమ్మని ఎవరు బలవంతం చేసినా లాభం లేకపోయింది. తిట్టి బెదిరించబోతే బాబు తండ్రిని తలుచుకుని రాగాలు పెట్టి ఏడ్చేది. గుట్టుగా మాసిపోతుందనుకున్న కథ లోకానికి తెలిసిపోయింది. లోకంతో పాటు తల్లిదండ్రులు అసహించుకున్నారు. కూతురు చచ్చినా బ్రతికినా సమానమే వారికి. అంతా తెలిసిన అన్నగారు మాత్రం చెల్లెల్ని దూరం చేసుకోలేకపోయారు. కిషన్ కుటీరం బాగు చేయించి అందులో తిరిగి తోట వేయించి చెల్లెలు అక్కడ ఉండడానికి సర్వ సౌఖ్యాలు కల్పించారు. సదా ఒక దాసీని, నౌకర్ను ఉంచారు. ఉదయం సాయంకాలం నేను ఆయనో వెళ్ళి చూసేవారం. పక్షులతో చెట్లతో మాట్లాడుతూ పాముల కోసం తిరుగుతూ పూర్తిగా పిచ్చిలోకంలో పడిపోయింది. కిషన్ మరణంతో ప్రారంభమైన మూర్ఛలు తరచుగా వచ్చేవి. ఆమె ఆరోగ్యం కోసం ఒక డాక్టర్ని కుదిరిచారాయన. పురిటికొస్తూ నాతో తీసుకొచ్చాను. అది బలవంతానే. ఎప్పుడో కన్నుగప్పి అడవిదారి పడుతుంది. ఏం చెయ్యం డాక్టర్ గారు? కంటి పాప వలె ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నా ఏ క్షణంలో మా కంటి ముందు నుండి అంతర్ధానమవుతుందోనని బెంగపడిపోతున్నాం. చెల్లెలు ఒకింటిదై పిల్లాపాపలతో కళకళ్లాడే దినం చూడాలనుకున్న ఆయన ఆశలు ఏనాడో గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు పిచ్చిదైనా ఏమైనా చెల్లెలు కళ్ళ ముందుంటే చాలునని తాపత్రయపడుతున్నారు.
దైవం ఎలా చూస్తాడో తెలీదు. కళ్యాణ్ ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. నాలో 2 గంటల సంఘర్షణ జరిగాక మనిషిగా నా కర్తవ్యం నెరవేర్చ నిశ్చయించాను. మనిషి పాపపుణ్యాలకు దండన, సత్కారాలు ఇవ్వవలసింది మనిషి కాదు. అందుకు అంతర్యామి ఉన్నాడు అన్న భావంతో తిరిగొచ్చాను. రఘు వస్తుండాలి పాటికి అంటూ ఉండగానే ఇంటి ముందు కారాగింది. డాక్టర్ ఆనంద్తో లోనుకొచ్చిన రఘు కళ్యాణ్ను చూసి విస్మయం పొందాడు. ఆనంద్ రఘుకు స్నేహితుడే కాదు, కళ్యాణ్తో కూడా మంచి పరిచయం ఉన్నవాడు. కళ్యాణ్తో కరచాలనం చేసి నువ్వెక్కడుండే నన్ను రప్పించావేం అన్నాడు. కళ్యాణ్ ఇబ్బంది తొలగిస్తూ నవ్వుతూ అంది రత్న. వారు సమయానికి కళ్ళేరు మీకోసం రావాల్సొచ్చింది. వస్తే ఏమైందిలేండి, ఈరోజు మా ఆతిథ్యంలో గడిపి మరీ వెళ్ళండి. మీరు కొంచెం నాతో రండి. కళ్యాణ్ రత్నను పిలిచి గది బయటకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు నేను కనిపించడం మంచిది కాదు. నన్ను చూస్తే ఆమెకు బాబు స్మృతి బలీయం కావచ్చు. కాంపౌండర్ను పంపించి ఆమె పరిస్థితి తెలుసుకుంటూ మందులు మారుస్తుంటాను. ఇంకా విస్మయం నుండి తేరుకోక అక్కడికొచ్చిన రఘు భుజం తట్టి భయమేమీ లేదు మిస్టర్ రఘు, వట్టి జ్వరం తగ్గిపోతుంది, కంగారు పడద్దు అన్నాడు ధైర్యం ఇస్తూ. రఘు రత్నల కృతజ్ఞత వందనాలందుకుని వెళ్ళిపోయాడు కళ్యాణ్.